అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఎంతో హెల్త్కి మంచిదైన బీరకాయ ఫ్రై ఎలా చేసుకుంటే ఎలా టేస్టీగా ఉంటుందో, హెల్త్కి కూడా మంచిదో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బీరకాయలు పచ్చిం చేసే వాళ్ళకి, హెల్త్ బాగాలేని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారండి. సో ప్రిపరేషన్ చూద్దాం. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 1 స్పూను సాయి మినపప్పు వేసుకోవాలండి. వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు వేసాను. నెక్స్ట్ నేను 6 నుంచి 7 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఈ వెల్లుల్లి రెమ్మలు మన హెల్త్కి చాలా మంచిది, సో ఎక్కువ వేసుకున్నాను అందుకు. సో మొత్తం ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేశానండి నేను. సో ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది, సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి మనం. సో పచ్చిమిర్చి ముక్కలను కూడా 2 కట్ చేసి వేసానండి నేను. సో మనం కారంకి ఎండుమిర్చి వాడుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. నేను 2 యాడ్ చేశాను ఇక్కడ. సో మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఈ పోపును చక్కగా 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అవుతుంటుంది. నెక్స్ట్ మనం బీరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని, ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుందండి, చూసారు కదా వాటర్ ఉంది. సో మనం జస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసి జస్ట్ అలాగా మనం చేతులతో మ్యాష్ చేస్తే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మనం ఇలాగా సాల్ట్ వేసుకుని, నేను చూపిస్తున్నాను కదా మనం చింతపండు గుజ్జు ఎలా తీసుకుంటామో అలా మొత్తం వాటర్ని అంతా తీసేసి ఆ బీరకాయలను వేసుకోవాలి ఫ్రైలో. అప్పుడు మనకి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ వేసేస్తే అంత టేస్టీగా ఉండదండి. సో నేను ఆ బీరకాయ ముక్కల్ని అలాగ సాల్ట్లో వేసి వాటర్ అంతా తీసేసి నేను అవి వేసాను ఈ పోపులో. ఈ బీరకాయ ముక్కలు మొత్తం పోపులో చక్కగా కలుపుకుంటూ 8 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గే వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలండి. సో మనకి 10 మినిట్స్లో ఫ్రై మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా బాగా మగ్గిపోయినాయి. ఈ బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఈ బీరకాయ ఫ్రైని ఎక్కువగా పరిచయం చేసేవాళ్ళు, అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఫీవర్ అది వచ్చినప్పుడు పచ్చిమ కర్రీ కింద ఎక్కువగా యూజ్ చేస్తారండి. దీనివల్ల మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.